హలో అండి. ఇవి నెల రోజుల పిల్లలు ఫ్రెండ్స్. ఇవి రెక్కలు ఎలాడేస్తున్నాయి. అంటే రెక్కలు మోయలేక ఎండలకి కొంచెం ఎట్లయినా ఒంట్లో శక్తి లేక రెక్కలు ఎలాడేస్తున్నాయి. అందుకోసమని నెల రోజుల పిల్లలకి రెక్కలు కట్ చేస్తున్నాను. దాదాపు 20 రోజుల పిల్లలకు కట్ చేసుకుంటే మంచిది. కాకపోతే ఇవి ఎండాకాలం కదా, నీళ్ళల్లో దిగి పైకెక్కలేవు అని నేను నెల రోజుల తర్వాత కట్ చేసుకొని కొంచెం డల్ అయ్యాయని బలం టానిక్ ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ మన వీడియోలలో ఉంటుంది, అది కలిపి తాపుతున్నానమాట. కోడి పిల్లల్ని తరచూ ఎప్పటికప్పుడు ఇలా జాగ్రత్త చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ ట్యాబ్లెట్ ఇగో అట్ట అయిపోయింది. నేను డైలీ యూజ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. వీక్లీ ఒక్కసారన్నా నేను కోడి పిల్లలకి తరచూ వాడుతూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పొడి, ఈ ట్యాబ్లెట్, ఇందులో సగం ట్యాబ్లెట్ ఇదివరకు వీడియోలలో కూడా ఉంది ఫ్రెండ్స్. మన వీడియోలల్లో ఈ ట్యాబ్లెట్ సగం, ఈ పొడి కొంచెం, ఏది చెంచాలో 4వ వంతు కలిపి ఇగో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈ గ్లాస్లో కలుపుతాను ఫ్రెండ్స్. కలిపి కోడి పిల్లలకి కొంచెం కొంచెం ఒక 1/2 ml 0.5 పోస్తాను. అవి యాక్టివ్గా అవుతుంటాయి. డైలీ 2 టైమ్స్, ఒక 1 వీక్లో ఒక్కసారి, ఒకరోజు 2 టైమ్స్ పోసుకుంటే సరిపోతుంది. పిల్లలు మంచిగా యాక్టివ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలా రెక్కలు అలాడేసినప్పుడు ఇలా మనం యాక్టివ్గా ఉండటం కోసం నేను ఇది యూజ్ చేస్తాను. రెక్కలు అలా కట్ చేయటం వల్ల ఏంటంటే వాటికి శక్తి పెరుగుతుంది. అవి బరువు మొయ్యలేక రెక్కలు అలాడేస్తాయి కాబట్టి ఆ రెక్కలు కట్ చేయటం వల్ల మనకి వాటికి శక్తి పెరిగి ఈ బలం టానిక్ల వల్ల ఎనర్జీ వచ్చిద్ది, మంచిగా యాక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ డే చూడండి ఫ్రెండ్స్, కోడిపిల్లలు యాక్టివ్ అయిపోయాయి. డల్లుగా ఉన్న మూడింటికి మాత్రమే నేను రెక్కలు కట్ చేశాను. ఎందుకంటే ఎండాకాలం నీళ్ళల్లోకి దిగితే పైకెక్కలేవు కాబట్టి నీళ్లు తాగడానికి వెళ్ళి అందులో పడతాయి అన్న భయంతో నేను మిగిలిన వాటికి రెక్కలు కట్ చేయలేదు. కాకపోతే టానిక్ మాత్రం అన్నిటికీ పోసాను. అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు కోడిపిల్లలు జాగ్రత్తగా చూసుకుంటే ఒక్క పిల్ల కూడా బీరుపోకుండా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.